తాను హైకోర్టు జడ్జిని ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఓ లేడీని మధురనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది దగ్గర ప్రసన్నారెడ్డి అనే మహిళ కోట్ల రూపాయలు కొట్టేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఓ సీఐని నమ్మించి వేములవాడ ఆలయంలో ప్రత్యేక దర్శనం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో ఆమెను కరీంనగర్లో మధురనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానవుతున్నారు. ఏంటి కుమార్, అసలు హైకోర్టు జడ్జి అంటే ఎలా నమ్మేస్తారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లో మరొక లేడీ కిలాడి బాగోతో అయితే బయటపడిందని చెప్పొచ్చు. హైకోర్టు జడ్జిని అంటూ కూడా ఆమె పలువురిని అయితే మోసాలు చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. కొంతమంది అంటే సుమారు 100 మందికి పైగా ఈమెకు సంబంధించిన బాధితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. హైకోర్టు జడ్జిని అంటూ కూడా ఇటు హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా అందరినీ మోసం చేసి అమౌంట్ వసూలు చేయడమే ఈమె టార్గెట్గా అయితే పెట్టుకుంది. ఏదైతే ప్రసన్న రెడ్డి అనే ఆమె హైకోర్టు జడ్జిని అంటూ కూడా పలువురిని అయితే మోసం చేసింది. ముఖ్యంగా హైకోర్టులోని అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా ఏదైతే పలువురిని మోసం చేసి వాళ్ళ దగ్గర అయితే అమౌంట్లు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మోసాలు చేసే సమయంలో కూడా ఈ ప్రసన్న రెడ్డి ఆమె హైకోర్టు జడ్జిని అంటూ కూడా ప్రచారం అయితే చేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు అంటే హైకోర్టులోని ఇటు అసిస్టెంట్ ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా ఆమె చెప్పిన నేపథ్యంలోని వీటిని నమ్మిన బాధితులు అందరూ కూడా వరుసగా ఆమెకి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా కొంతమంది అంటే సుమారు 100కు పైగా బాధితులు అయితే ముఖ్యంగా బయటకైతే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే హైకోర్టులోని అసిస్టెంట్ ఉద్యోగాలు వస్తాయంటూ కూడా ఆమెకి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎంతటికి వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు రాకపోవడంతో కూడా వాళ్ళు ఏదైతే వెరిఫై చేయగా ఆమె నకిలీ జడ్జి అని అయితే వాళ్ళకైతే తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళందరూ కూడా మధురానగర్ పోలీసులను అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఈమె చేసే భాగోతం అంతా కూడా ఇటు మధురానగర్ పోలీసులకి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనిపై పోలీసులు కేసు అయితే నమోదు చేసుకొని దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ప్రసన్న రెడ్డి అనే ఆమె హైకోర్టు జడ్జిని అంటూ కూడా అందరినీ మోసం చేసినట్లు కూడా ఇటు పోలీసులు కూడా ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఆ కంప్లైంట్ రావడంతో కూడా వాళ్ళు దీనిపై పూర్తిగా ఎంక్వైరీ అయితే పెట్టడం జరిగింది. గతంలోని ఒక సీఐని నమ్మించి తాను హైకోర్టు జడ్జిని అంటూ కూడా ఒక సీఐని నమ్మించి వేములవాడ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు అలాగే ప్రత్యేక దర్శనం కూడా చేయించుకున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇలా ఆమె ఎక్కడెక్కడో ఎవరినెవరిని మోసం చేసిందనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత నిన్న కరీంనగర్లోని ఏదైతే ఆమె ఉండే ప్రాంతాన్ని పోలీసులు అయితే గుర్తించారో అక్కడికి మధురానగర్ పోలీసులు వెళ్ళి ఆ ప్రసన్న రెడ్డి అనే ఆమెనైతే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం పోలీసు అదుపులో అయితే ఈ ప్రసన్న రెడ్డి అనే ఆమె అయితే ఉంది. ఈమె ఎలా మోసం చేసింది అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఏదైతే హైకోర్టు జడ్జిని అంటూ కూడా ఎలా మోసం చేసింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతెంత అమౌంట్లు తీసుకున్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. గతంలో ఈమెపై ఏమైనా కేసులు ఉన్నాయా, గతంలో కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడిందనే దానిపై ప్రస్తుతం పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బయట ప్రజలందరూ కూడా ఇటు ఉద్యోగులు అంటే చదువుకునే వ్యక్తులే చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ చాలా ఇప్పుడు కాలంలోని చాలా ఈజీగా మోసపోతున్నారు. ఇటు ఆన్లైన్ ట్రేడింగ్ అని పేరు చెప్పినా సరే ఈజీగా మోసపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా చెప్తే మోసపోతున్నారు. అలాగే ఇటు ఇలా హైకోర్టు జడ్జిని అంటే ఆమె చూపించిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇలా మోసాలు చేయడంతో కూడా మధురానగర్ పోలీసులు కరీంనగర్లో ఆమెను అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.